అందరికీ నమస్కారం అండి. నేను విమల్ ఆర్య. వెల్కమ్ టు లాగిన్ కెరీర్ కోచింగ్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ద్వారా భర్తీ చేసే పోస్టులు, వాటి వివరాలు, అలాగే భర్తీ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. సో గ్రూప్ 2 ద్వారా ఏ పోస్టులను భర్తీ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి చూస్తే పోస్ట్ నెంబర్ 1 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ ఆంధ్రప్రదేశ్, పోస్ట్ నెంబర్ 2 అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పోస్ట్ నెంబర్ 3 డెప్యూటీ తహసీల్దార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్, పోస్ట్ నెంబర్ 4 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పోస్ట్ నెంబర్ 5 అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సబ్ సర్వీసెస్, పోస్ట్ నెంబర్ 6 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్, పోస్ట్ నెంబర్ 7 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పోస్ట్ నెంబర్ 8 అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్, పోస్ట్ నెంబర్ 9 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్. సో ఈ పోస్టులన్నీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండి. ఇప్పుడు గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలను తెలుసుకుందాం. పోస్ట్ నెంబర్ 1 వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పోస్ట్ నెంబర్ 2 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పోస్ట్ నెంబర్ 3 సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంటెంట్ సబ్ సర్వీసెస్, పోస్ట్ నెంబర్ 4 సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిస్ట్రిక్ట్ సబ్ సర్వీసెస్, పోస్ట్ నెంబర్ 5 సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్, పోస్ట్ నెంబర్ 6 సీనియర్ ఆడిటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పోస్ట్ నెంబర్ 7 జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీపీఎస్సీ ఇన్ ఏపీ మినిస్టీరియల్ సర్వీసెస్, పోస్ట్ నెంబర్ 8 జూనియర్ అసిస్టెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మినిస్టీరియల్ సర్వీసెస్, పోస్ట్ నెంబర్ 9 జూనియర్ అసిస్టెంట్ ఇన్ పీహెచ్ అండ్ ఎంఈ డిపార్ట్మెంట్, పోస్ట్ నెంబర్ 10 జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్, పోస్ట్ నెంబర్ 11 జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ మినిస్టీరియల్ సర్వీసెస్, పోస్ట్ నెంబర్ 12 జూనియర్ అసిస్టెంట్ ఇన్ షుగర్ అండ్ కేన్ డిపార్ట్మెంట్, పోస్ట్ నెంబర్ 13 జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, పోస్ట్ నెంబర్ 14 జూనియర్ అసిస్టెంట్ ఇన్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ డిపార్ట్మెంట్, పోస్ట్ నెంబర్ 15 జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీసెస్, పోస్ట్ నెంబర్ 16 వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పోస్ట్ నెంబర్ 17 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్, పోస్ట్ నెంబర్ 18 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ సెక్రటేరియట్ సబార్డినేట్ సర్వీసెస్, పోస్ట్ నెంబర్ 19 వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేటివ్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సెక్రటేరియల్ సర్వీసెస్, అండ్ ఫైనల్గా పోస్ట్ నెంబర్ 20 సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అకౌంటెంట్ సబ్ సర్వీసెస్. సో ఇవన్నీ గ్రూప్ 2 ద్వారా భర్తీ చేసే ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉన్నట్టయితే సరిపోతుంది. అండ్ కొన్ని పోస్టులకి మాత్రం సబ్జెక్టుల వారీగా ప్రాధాన్యతని కూడా అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ గురించి చూసుకుంటే గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీసెస్ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలండి. అలాగే మిగిలిన అన్ని పోస్టులకి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయసు ఉండాలి. తదుపరి ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే బీసీలకు 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీలకు ఏజ్లో 5 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఎన్సీసీ అభ్యర్థులకు, అలాగే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లుగా పనిచేసిన వారికి ఏజ్లో 3 years రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీ సెన్సస్ డిపార్ట్మెంట్లో కనీసం 6 months 6 నెలలు పనిచేసి తీసివేయబడిన తాత్కాలిక ఉద్యోగులకు వారి రెగ్యులర్ సర్వీస్ ఆధారంగా 5 సంవత్సరాల వయసు పరిమితి మినహాయింపు ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి ఫిజికల్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఈ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ పోస్ట్, దీనికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్.
ఎంపిక విధానం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చి మొత్తం 3 స్టేజెస్లో 3 దశల్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్క్రీనింగ్ ప్రీలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది. ఈ ప్రీలిమినరీ అనేది మెయిన్స్కి క్వాలిఫై ఎగ్జామ్ అండి. ఓకే, జస్ట్ క్వాలిఫై ఎగ్జామ్ అనమాట. సో ఈ ప్రీలిమినరీ ఎగ్జామ్లో టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 150 క్వశ్చన్స్కి గాను ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్కు చొప్పున 150 మార్కులని కేటాయిస్తారు. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించి టైం డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు 2 hours 30 minutes టైం డ్యూరేషన్ ఉంటుందండి. అలాగే సెకండ్ స్టేజ్ వచ్చేసి ప్రీలిమ్స్ క్వాలిఫై అయిన వారి కోసం ఉంటుంది. అది మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రీలిమ్స్ క్వాలిఫై ఎవరైతే అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది. ఇది సెకండ్ స్టేజ్లో. సో ఈ మెయిన్ స్టేజ్లో మొత్తం 3 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఒక్కో పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ప్రీలిమినరీ ఎగ్జామ్ లాగే ఆబ్జెక్టివ్ టైప్ విధానంలోనే ఉంటుంది. సో టోటల్ 450 మార్క్స్కి ఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలాగే ప్రీలిమినరీ ఇంకా మెయిన్స్లలో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అంటే ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మైనస్ మార్క్ ఉంటుందన్నమాట. ప్రతి 3 తప్పుడు సమాధానాలకి 1 మార్కు కోత విధిస్తారు. సో ఇక ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఎవరైతే ఈ 3 స్టేజెస్ని ప్రీలిమినరీ ఇంకా మెయిన్స్ ఇంకా ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ 3 స్టేజెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళ ద్వారా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టులని భర్తీ చేస్తుందండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా సిలబస్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రీలిమినరీ సిలబస్ గురించి చూసుకుంటే దాని టాపిక్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ప్లానింగ్ అండ్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ అండ్ ప్రజెంట్ స్టేటస్, అలాగే రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, నేషనల్ ఇన్కమ్, ఎకానమిక్ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫైనల్గా రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ సిలబస్ టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ప్రీలిమినరీ ఎగ్జామ్లో అడుగుతారు. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ విషయానికి వస్తే మెయిన్స్లో మొత్తం 3 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1 సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సిలబస్ ఉంటుంది. సో ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్లో టాపిక్స్ చూసుకుంటే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్, అలాగే జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు డే లైఫ్, కాంటెంపరీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే ద సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫాసిస్ ఆన్ ఇన్ నేషనల్ మూమెంట్, అలాగే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, అలాగే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, వల్నరబుల్ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, అప్లికేషన్స్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్, దీంతోపాటు ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అలాగే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్, అలాగే డేటా అనాలిసిస్, టాబ్యులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్, దీంతోపాటు ఫైనల్గా బైఫ్యూరికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకానమిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్. సో ఇదండి పేపర్ 1కి సంబంధించి మెయిన్స్ యొక్క సిలబస్. అలాగే మెయిన్స్లోని సెకండ్ పేపర్ సిలబస్ విషయానికి వస్తే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వీటికి సంబంధించి పలు టాపిక్లకు సంబంధించి క్వశ్చన్స్ని ఈ పేపర్ 2లో అడుగుతారండి. అండ్ ఈ పేపర్ తర్వాత పేపర్ 3 ఉంటుంది. ఈ పేపర్ 3 వచ్చేసి ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ అండ్ ఎకానమీ. సో ఇది భారతదేశానికి ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్లానింగ్ అండ్ ఎకానమీకి సంబంధించి పలు టాపిక్ల నుంచి క్వశ్చన్స్ అడుగుతారండి. సో సిలబస్కి సంబంధించిన PDF ఫైల్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇదండి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.